పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే నవరాత్రులు పూర్తి చేసుకుంటూ రేపు జరుగుతున్నటువంటి గణేష్ నిమజ్జనానికి అయితే రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామంటూ కూడా రామగుండం సిపి అంబర్ కిషోర్ జా వెల్లడించడం జరిగింది. నిమజ్జనం జరిగేటువంటి ప్రదేశాలను కూడా సిపి అంబర్ కిషోర్ జా నేరుగా కూడా అక్కడికి వెళ్ళి కూడా పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూడా రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఉన్నటువంటి మంచిర్యాల పెద్దపల్లి రెండు జిల్లాలకు సంబంధించినటువంటి 48 ప్రాంతాల్లో కూడా నిమజ్జన ఏర్పాట్లు కూడా భారీగా ఏర్పాటు చేసినట్టు కూడా ఆయన వెల్లడించడం జరిగింది. రెండు జిల్లాలకు సంబంధించి కూడా ఏసీపీలు, సిఐలు, ఎస్ఐలు అలాగే ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో కూడా ఎన్సీసీ క్యాడెట్లతో పాటుగా కూడా సింగరేణి ఎస్ఎన్పిసి కూడా విధుల్లో ఉంటూ కూడా నిమజ్జన ఏర్పాట్లకు కూడా పాల్పంచుకుంటారంటూ కూడా సిపి వెల్లడించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పోలీసు సూచించినటువంటి సూచనల ప్రకారమే నిమజ్జనానికి కూడా రావాలి. అంతేకాకుండా కూడా ముఖ్యంగా గణేష్కి సంబంధించినటువంటి కమిటీలకు సంబంధించిన నిర్వాహకులంతా కూడా ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు కూడా నిమజ్జనానికి రాకుండానే జాగ్రత్త పడాలి. ఒకవేళ తీసుకువచ్చినట్లయితే కూడా తప్పనిసరిగా జాగ్రత్త వహించాలంటూ కూడా సూచించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం కూడా పూర్తి చేయాలి. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించినా కూడా అలాగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు కూడా పాల్పడినా అలాగే ఒక మతం వారు మరొక మతం వారిని కించపరిచే విధంగా సోషల్ మీడియా వేదిక కూడా ఎలాంటి చట్ట వ్యతిరేక విధానాలు ఎవరు అవలంబించినా కూడా వారిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా రామగుండం సిపి అంబర్ కిషోర్ జా వెల్లడించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష విద్యాశాఖకు సంబంధించినటువంటి సమస్యలపైన కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్నటువంటి సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ అధికారితో పాటు ఉపాధ్యాయులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఉపాధ్యాయులందరూ కూడా తమ వంతు బాధ్యతగా ప్రణాళికలు చేపట్టాలంటూ కూడా ఆయన సూచించడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో 9వ తరగతి కేవలం 10వ తరగతి విద్యార్థులపైన దృష్టి సారించకుండా కూడా అన్ని తరగతులకు సంబంధించిన విద్యార్థులపైన ప్రతి ఒక్క విద్యార్థి పైన కూడా ప్రత్యేక దృష్టి సారించాలంటూ కూడా ఆయన సూచించడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా ఉపాధ్యాయుల యొక్క ట్రాన్స్ఫర్ బదిలీలు జరిగిన నేపథ్యంలో అక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ముఖ్యంగా ఉన్నతాధికారుల సూచనల మేరకు కూడా విద్యార్థులపైన ఎలాంటి ప్రభావం పడకుండా కూడా తమ వంతు బాధ్యతగా వ్యవహరించాలంటూ కూడా ఆయన సూచించడం జరిగింది. ముఖ్యంగా ప్రతి విద్యార్థిని పైన ప్రతి తరగతి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరిపైన కూడా ప్రత్యేక దృష్టి సారించాలంటూ కూడా ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారులకు అలాగే ఉపాధ్యాయులకు కూడా ఆయన సూచించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి గోదావరిఖని 1 టౌన్ పరిధిలో ఉన్నటువంటి అడ్డగుంటపల్లిలో 2 వ్యక్తులు గంజాయి అమ్ముతున్నటువంటి సమాచారం మేరకు నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ మడత రమేష్ వివరాలు వెల్లడించడం జరిగింది. అడ్డగుంటపల్లిలో 2 యువకులు 220 గ్రాముల గంజాయిని అమ్ముతున్న నేపథ్యంలో రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగిందంటూ కూడా వెల్లడించారు. వారిని అదుపులోకి తీసుకున్నాం, వారిపైన కేసులు నమోదు చేశామని కూడా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆ యువతకు కూడా పలు సూచన చేస్తూ కూడా ఎవరు కూడా మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలకు ఎవరు కూడా అలవాటు కాకూడదు, బానిసలు కాకుండా చూసుకోవాలంటూ కూడా తల్లిదండ్రులకు కూడా ఆయన సూచనలు చేయడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే మాదక ద్రవ్యాలు అమ్మినా, కొన్నా, సేవించినా కూడా చట్టరీత్యా నేరానికి గురైనట్లే కాబట్టి ఖచ్చితంగా మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలంటూ కూడా యువతకు పిలుపునివ్వడం జరిగింది.